బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతికి పాల్పడిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు యూత్ కాంగ్రెస్. హెచ్సీఏ అధ్యక్షుడి మీద న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. అయితే జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడికి పోలీసులు భారీగా మోహరించారు. కాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య టికెట్ల వివాదం ముగిసింది. ఈ వివాదం సద్దుమణిగినట్లు తాజాగా ప్రకటించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఒప్పందం ప్రకారం 10% టికెట్లు ఇస్తామని హైదరాబాద్ ఓనర్లు ప్రకటన చేశారు. గతంలో కూడా ఇదే పరిస్థితి పద్ధతి కొనసాగింది. అవినీతికి పాల్పడి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు యూత్ కాంగ్రెస్. అలాగే హెచ్సీఏ అధ్యక్షుడి మీద న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఇక జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడికి పోలీసులు భారీగా మోహరించారు. కాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య టికెట్ల వివాదం ముగిసింది. ఈ వివాదం సద్దుమరిగినట్లు తాజాగా ప్రకటించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇలాగే ఒప్పందం ప్రకారం 10% టికెట్లు ఇస్తామని హైదరాబాద్ ఓనర్లు ప్రకటన చేశారు. గతంలో కూడా ఇదే పద్ధతి కొనసాగింది. కాదు అవినీతికి పాల్పడి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుకు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు యూత్ కాంగ్రెస్. అలాగే హెచ్సీఏ అధ్యక్షుడి మీద న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడికి పోలీసులు భారీగా మోహరించారు. కాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య టికెట్ల వివాదం కూడా ముగిసింది. ఈ వివాదం సద్దుమణిగినట్లు తాజాగా ప్రకటించిన
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ప్రకటించాయి. ఇక ఒప్పందం ప్రకారం 10% టికెట్లు ఇస్తామని హైదరాబాద్ ఓనర్లు ప్రకటన చేశారు. గతంలో కూడా ఇదే పద్ధతి కొనసాగింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు. చెప్పండి ఆసిఫ్. రాజు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ సంబంధించి వైఖరి నిరసిస్తూ ఉప్పల్ క్రికెట్ స్టేడియంను ఇవాళ కొద్దిసేపటి క్రితము యూత్ కాంగ్రెస్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. అయితే ప్రధానంగా హెచ్సిఏ చైర్మన్ జగన్మోహన్ రావు డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే హెచ్సిఏ చైర్మన్ జగన్మోహన్ రావు అవినీతికి పాల్పడ్డారని కూడా వాళ్ళు తమ ఆరోపణలు చేస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే జగన్ రావుపై న్యాయ విచారణ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే హెచ్సిఏ చైర్మన్ జగన్ రావు హరీష్ రావుకు బినామీలాగా వ్యవహరిస్తున్నారని యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ రావు ఐపీఎల్ టికెట్లను బ్లాక్లో అమ్ముకుంటున్నారని, బ్లాక్ చేస్తున్నారని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇక టికెట్స్ సంబంధించి ఎస్ఆర్హెచ్ పై ఒత్తిడి చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒత్తిడి చేసిన ఎస్ఆర్హెచ్ వేరే రాష్ట్రానికి తరలిపోవాలని కూడా ఆయన కుట్ర పన్నారని కూడా యూత్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా బ్లేమ్ చేసే రీతిలోనే జగన్మోహన్ రావు వ్యవహరిస్తున్నారని కూడా యూత్ కాంగ్రెస్ సంబంధించిన ప్రతినిధులు ఇవాళ ఉప్పల్ స్టేడియం ముట్టడి కార్యక్రమంలో వాళ్ళు పలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రావు వ్యవహారాలను నిరసిస్తూ ఇవాళ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రావు దిష్టిబొమ్మను కూడా దహనం చేయడం జరిగింది. దీంతో యూత్ కాంగ్రెస్ నాయకులను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతం అంతా కూడా కొంచెం ఉద్రిక్తమైన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒక్కసారిగా హెచ్సిఏ స్టేడియంకి సంబంధించి ఆ ప్రాంతంలో జగన్మోహన్ రావు కార్యాలయం వద్దకు చొచ్చుకునేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. అయితే వారిని అడ్డుకునేందుకు పోలీసులు అక్కడ భారీగా మోహరించడం జరిగింది. అయితే జగన్మోహన్ రావు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, మాజీ మంత్రి హరీష్ రావుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రధానంగా యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే యూత్ కాంగ్రెస్ నేతలు జగన్మోహన్ రావుకు వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు చేరుకోవడం జరిగింది. పోలీసులు చేరుకొని ఆందోళన చేస్తున్న యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు అందరినీ కూడా అక్కడికి ఉప్పల్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఉప్పల్ పోలీసులు యూత్ కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి అక్కడ సద్దుమణిగింది. అయితే జగన్మోహన్ రావు దిష్టిబొమ్మను కూడా యూత్ కాంగ్రెస్ నేతలు దగ్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాజు, ఓకే, థ్యాంక్ యూ ఆసిఫ్. ఈరోజు దేశవ్యాప్తంగా ఐపీఎల్ అంటే అందరు చూసే మ్యాచ్, ప్రతి ఒక్కరు మ్యాచ్ చూసే ఐపీఎల్. ఎందుకంటే నీకు ఈరోజు బిగ్ బ్యాష్ కానీ ఐపీఎల్ కానీ ఏదున్నా ఐపీఎల్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈరోజు జగన్మోహన్ రావు ఈరోజు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్లు బ్లాక్లో అక్షర స్కూల్ యజమాన్యంతో ప్రతి ఒక్కరితో అమ్మిపిస్తుండు. ఈరోజు ఎవరికి సమాధానం చెప్తలేడు. ఈరోజు టీఆర్ఎస్ అడ్డతోని, ఈరోజు హరీష్ రావు అడ్డతోని జగన్మోహన్ రావు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటున్నాడు. ఈరోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మేము ఈరోజు విశ్వ మధ్యలో పెడుతున్నాం అంటే కేవలం ఈరోజు మన తెలంగాణలో మన పిల్లలకు అందరికీ అన్యాయం జరుగుతుంది. ఒక టికెట్ కొనాలంటే కొన్ని వేల పైసలు పెట్టి కొనుక్కోవాలి. బ్లాక్ కాంప్లిమెంట్ టికెట్ ఇట్లకి కూడా ఈరోజు పైసలకి అమ్ముతుండు. జగన్మోహన్ రావు ఈరోజు పైసలకి పెట్టి కాంప్లిమెంట్ టికెట్ పంపిస్తుడు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఉంటే ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసడానికి ఈరోజు జగన్మోహన్ రావు వచ్చారు. జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి అతని మీద కేసులు పెట్టి అతని మీద తగిన